ఆ పేరు ప్రకటించు తీసుకోవడానికి ఇచ్చిన వాళ్ళు కూడా లక్ష రూపాయలు 6 లక్షలు స్వచ్ఛందంగా ఇచ్చారు. వాళ్ళు నిజంగా ఈ నియోజకవర్గంలో ఎంత అదృష్టమా అనిపిస్తా ఉంది. ఎందుకంటే యొక్క సేవాభావంతో ఎవరు ఉండరు. ఈ రోజు కూడా అనేక మంది సహకరించారు. కాబట్టి వీళ్ళందరూ వీళ్ళు చదువుకుంటా ఉన్నారు. అందరూ బాగా చదువుతున్నారు. అన్న మన సంవత్సరం జాయిన్ అయ్యో కదా, కొత్తగా రాలేదు. పాపం ఈ అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలంటే నవ్వుతూ ఉంటారు ఎప్పుడు కూడా. తల్లి పాపం చదివించకుండా స్కూల్కి తీసుకుని వచ్చి ఆవిడ ఏదో ఇంట్లో పని చేసుకుంది. ఒకరోజు వీళ్ళు తీసుకురావడానికి పెద్దంతా స్కిడ్ అయ్యి లాగేది. తమ్ముడు పాపం ఒకసారి ఆగలగా ఇలా అన్నయ్య సో ఇలాంటి విషయాలు మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయినప్పటికీ ఈ అమ్మాయి నవ్వుతూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటుంది ఈ అమ్మాయి. ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నా. 5th క్లాస్ ఎంతమంది వచ్చి నేను పర్సెంటేజ్ వస్తాయి. చదువుతున్నాడు. హైదరాబాద్లో చదువుతున్నాం. అంటే ఈ పిల్లలు కూడా వచ్చి నేను చదువుకుంటానని 2 సార్లు పాడు, కానీ నేను చదువుకుంటానని చెప్పి వచ్చారు. మా అత్తయ్య 3 సార్లు 4 సార్లు తిరిగింది. ఆ అబ్బాయి హైదరాబాద్లో చదువుతున్నాడు కదా. వాళ్ళని ఉపాధి కల్పించే ప్రక్రియ కానీ, అలాగే 3 ఆటోలు ఉచితంగా ఇచ్చి స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆటో ట్రైనింగ్ వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఆడపిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడతారో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వస్తుందాక. సో వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసే ప్రక్రియలో ట్రైనింగ్ ఇచ్చి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వాళ్ళు ఆటోలు చాలా పంపిస్తారు. సో ఈ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత సుమారు 132 మంది పిల్లలు చదివించడం జరుగుతూ ఉంది. ఈసారి 15 మంది చేరుకుంటున్నారు. 7 మంది పిల్లలు కూడా ఈ సంవత్సరం కూడా చదివించడం జరుగుతుంది. ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రజాసేవలో జీవితాంతకాలం అనుకున్నంతకాలం నిమగ్నమై ఉండాలి. ఆయన నిరంతరం 75 సంవత్సరాల వయసులో ఆయన చేస్తున్న రాష్ట్రం కోసం పాటుపడుతున్న విధానం, 18 గంటలు పనిచేసే తీరు, అలాగే లోకేష్ గారు 18 గంటలు పనిచేసే తీరు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మరి మనం కూడా ఏదో చేయగలి వాళ్ళని కష్టపడాలని మరి ఇన్స్పిరేషన్తో మరి ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఈరోజు నాకు విశేష తెలియజేయడానికి నలుమూల నుంచి జిల్లా నలుమూల నుంచి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.